అందరికీ నమస్కారం. నిన్న అమరావతి గురించి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు విన్నాక చాలా కోపం వచ్చింది. అసలు వీడు మనిషేనా, ఈ ప్రాంతంలో పుట్టినవాడేనా అన్న అనుమానం కూడా వచ్చింది. నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. అంబటి రాంబాబు అనే కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ద్వేషం, అమరావతి అంటే అసూయ. అమరావతిని ఏదో ఒక రకంగా చంపేయాలి. ఎందుకంటే అమరావతి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే మధ్యాంధ్ర ప్రాంతంలో ఉంది. ఈ మధ్యాంధ్ర ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేకత ఏంటో అందరికీ తెలుసు. ఎందుకు వ్యతిరేకిస్తాడనేది అందరికీ తెలుసు, అన్ని సామాజిక వర్గాలకి తెలుసు. ఆ వ్యతిరేకత కారణంగానే జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద కక్ష పెంచుకున్నాడు. అమరావతి ఎదుగుదలని జగన్మోహన్ రెడ్డి సహించలేడు. జగన్మోహన్ రెడ్డి బాటలోనే ఆయన పార్టీ నడుస్తుంది, ఆయన పార్టీలో ఉన్న నాయకులందరూ నడుస్తారు. ఈ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఉన్న 4-5 జిల్లాల నాయకులు కూడా అమరావతిని ద్వేషించాల్సిందే. పొరపాటున ఎవరైనా పొగిడారంటే ఆ నాయకుడు తాట తీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే వీళ్ళు కూడా ద్వేషిస్తూ బతుకుతున్నారు. అంటే వీళ్ళకి పుట్టి పెరిగిన ప్రాంతం కంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టాలే ప్రధానమని అనుకోవాలి. అమరావతిని బొత్స సత్యనారాయణ శ్మశానం అన్నాడు, తమ్మినేని సీతారాం అమరావతి అన్నాడు. వాళ్ళు ఉత్తరాంధ్ర, సరే వాళ్ళు ఏదో అన్నారు అనుకోవచ్చు. అదే కృష్ణా జిల్లాకు సంబంధించిన కొడాలి నాని కూడా అమరావతి మీద నోరు బారేసుకున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు పుట్టింది నిజంగా గుంటూరు జిల్లాలోనే అయితే ఆయన అదే జిల్లాలో అమరావతి ఎదగటాన్ని స్వాగతిస్తాడు, విమర్శించడు. కానీ ఇతను కూడా అమరావతి మీద నోరు బారేసుకున్నాడు. ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకండి, కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి అంత రాజధాని ఎందుకు, ఏంటి అంత గొప్ప, నెత్తికేసి కొట్టుకోవడానికి కానీ వ్యాఖ్యానించాడు. వీడియో చూడండి ఎలా మాట్లాడాడు. రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని చెప్పాడు, ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి, అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట. అంతేగా, ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. అది తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, ఇంకా లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా, నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం, లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. మనకు ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదంట, ఏంటో అంత గొప్ప అర్థం కావట్లేదు అంటున్నాడు. అంటే నీలో, నీ సమూహంలో, నీ పార్టీలో ఉన్న ఆత్మ న్యూనతకు అది అర్థం పడతా ఉంది. అంబటికి ఆంధ్రులు గొప్ప అర్థం కాదు, పోలవరం అర్థం కాదు, అమరావతి అర్థం కాదు. గంట అరగంట విషయాలు అయితే బాగా అర్థం అవుతాయి. అమరావతి మీద ఇది అంబటి రాంబాబు ఒక్కడి అభిప్రాయమే కాదు, ఆ పార్టీ పాలసీ కూడా అదే. అమరావతిని చిదిమేయటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు వదలరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంత వరకు వాళ్ళు అమరావతిని ఓన్ చేసుకోరు. అందుకే అమరావతి రైతులు కానీ, ఆ ప్రాంత ప్రజలు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనో, చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయనో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తే అది జగన్కి రాజపాట అవుతుంది, ఈ ప్రాంతానికి మరణ శాసనం అవుతుంది, అమరావతికి మరణ శాసనం అవుతుంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఎముడు అవుతాడు, అప్పుడు అందరూ గొల్లైపోతారు. ఈ ఒక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అమరావతిలో ఇప్పుడిప్పుడే పనులు ఊపందుకుంటున్నాయో లేదో అంతలోనే అమరావతిలో అంత ఖర్చు ఇంత ఖర్చు అని గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళకి రాజధాని అక్కర్లేదు, వీళ్ళ ప్యాలెస్లకు డబ్బులు బస్తాలు పోతూ ఉంటే చాలు. 5 ఏళ్ళు దోచుకున్నారు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, పొరుగు రాష్ట్రాలను చూసి సిగ్గు కూడా పడరు. మీ రాజధాని ఏదని చెప్పి పొరుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరన్నా పనుల మీద బయటకు వెళ్తే ఎవరైనా అడుగుతూ ఉంటే ఆ జనం చచ్చిపోయారు కానీ సిగ్గుతో వీళ్ళకి ఏమాత్రం చేమకుట్టినట్టుగా కూడా లేదు. వీళ్ళున్న 5 ఏళ్ళు తెలంగాణలో విపరీతంగా పెట్టుబడులు వచ్చినాయి. అంతకుముందు చంద్రబాబు 2014-19 మధ్య ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పోటీ పడలేకపోయింది పెట్టుబడుల విషయంలో. చంద్రబాబు ఓడిపోయాక, జగన్మోహన్ రెడ్డి గెలిచాక తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది. హైదరాబాద్లో ఆత్మగౌరవం లేని అవినీతి బతుకులు వెళ్ళవి. ఒక ప్రపంచ స్థాయి నగరం రాజధానిగా అభివృద్ధి చెందితే నిజమైన ఆంధ్రుడు గర్వపడతాడు, వెధవలు అయితేనే ఏడుస్తుంటారు. అసలు అంత నగరం ఎందుకన్న భావనే వీళ్ళ భావదారిద్ర్యానికి నిదర్శనం. వీళ్ళు ఆధునికత వైపు అడుగులు వేయలేని మధ్యయుగాల నాటి ఆటవిక భావజాలం కలిగిన వీళ్ళు.
ప్రపంచం ఎలా ముందుకు పోతూ ఉంది, దేశంలో పట్టణీకరణ ఎంతగా పెరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ ఎందుకు తక్కువగా ఉంది, ఇలాంటి విషయాలు వాళ్ళకి పట్టవు. భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలనేది వీళ్ళకి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు బార్బేరియన్స్, ఆధునిక యుగంలో ఉన్న బార్బేరియన్స్ వీళ్ళు. పొరుగునున్న తమిళనాడుకు మద్రాసు, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాదు, మహారాష్ట్రకు ముంబై నగరాలు గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయి. దేశంలో పారిశ్రామికీకరణలో కానీ అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రాలు టాప్ 5లో ఉన్న రాష్ట్రాలు. అలా మనకు కూడా ఒక నగరం గ్రోత్ ఇంజిన్గా ఉండాలి, డెవలప్ కావాలని నికార్సైన ఆంధ్రుడు ఎవడైనా కానీ కోరుకుంటాడు. అసలు అమరావతి అనే కాదు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి కూడా శత్రువులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే శత్రువులు వీళ్ళు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు. ఉన్న పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారు కొంతమంది, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే లూలు కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ కావచ్చు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు జగన్ దెబ్బకి తట్టుకోలేక. సౌర విద్యుత్ ఒప్పందాలు రద్దు చేశాడు, దాని ఎఫెక్ట్ ఇప్పుడు జనం మీద పడుతుంది. రద్దు చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ కొనలేదు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, నువ్వు ఒప్పుకున్న ప్రకారం డబ్బులు కట్టాల్సిందని కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళకి డబ్బులు కడతా ఉన్నారు, కరెంటు కొనకుండానే ఆ భారం అంతా జనం మీద వేస్తూ ఉన్నారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. అప్పుడు పెట్టుబడులు తేలేకపోయాడు, ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే, పరిశ్రమలు వస్తుంటే విషం కక్కుతున్నారు. 14-19 మధ్యలో కూడా ఇదే చేశారు. అప్పుడు పెట్టుబడులు పరిశ్రమలు వస్తూ ఉంటే ఇలాగే దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ బాగుపడటం, ప్రజల స్వయం సమృద్ధి సాధించటం, ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం వీళ్ళకి ఇష్టం లేదు. గౌరవంగా బతకటం వీళ్ళకి ఇష్టం లేదు. సంక్షేమ పథకాలు పడేస్తాం, తీసుకుని బానిసల్లాగా బతుకుతూ మాకు ఓట్లేస్తే చాలనే భావజాలం వీళ్ళది. రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంత నీచమైన పనులకైనా దిగజారుతారు వీళ్ళు. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటకు వస్తున్నా కూడా ఇంకా వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో అన్ని చదువుకున్న వాళ్ళతోనే అసలైన ప్రమాదం. ఇలాంటి భావజాలం కలిగిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండటం మన దౌర్భాగ్యం అనుకోవాలి. బీహార్లో లాలూ ప్రసాద్ పార్టీని సమాధి చేసినట్టుగా ఈ పార్టీని సమాధి చేస్తేనే ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.